నిండు ప్రేక్షకులకు లష్కర్ బోనాల శుభాకాంక్షలు. అమ్మ బయలెల్లింది, పెద్దమ్మ తల్లి ఊరేగుతోంది. అందుకే యావత్ భాగ్యనగరం బోనమెత్తింది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లో జరిగే అన్ని బోనాలు ఒకెత్తైతే లష్కర్ బోనాలుగా పేరున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనం మరొక ఎత్తు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మహంకాళిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. పచ్చికుండలో బోనం ఎత్తి మరీ అమ్మలగన్న అమ్మను దర్శించుకునేందుకు పోటీలు పడతారు. ఆద్యంతం పరమ పావనం మాత్రమే కాక చారిత్రాత్మకం కూడా కావడంతో లష్కర్ బోనాలకు ఆధ్యాత్మిక శోభ మాత్రమే కాదు, భద్రత కూడా అత్యంత కట్టుదిట్టం. లష్కర్ బోనాలు అంటేనే కేవలం ఒక మత వేడుక అంటే భాగ్యనగర వాసులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ అస్సలు ఒప్పుకోదు. ఇది జానపద సంప్రదాయానికి నిలువు దర్పణం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసానికి, మహిళల భక్తి నాయకత్వానికి, గ్రామ సంస్కృతికి ప్రతీక. సూరతి అప్పయ్య ముదిరా స్థాపించిన ఈ సంప్రదాయం శతాబ్దాల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో భద్రత, భక్తి, సమానత్వాన్ని ప్రతిఫలిస్తూ కొనసాగుతోంది. అది 1813 హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాన్ని కలరా మహమ్మారి భయంకరంగా కబళించింది. అప్పుడు సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది. సూరతి అప్పయ్య ముద్రాస్ తన రెజిమెంట్తో కలిసి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించి ఈ కలరా మహమ్మారి తగ్గితే అమ్మవారిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాం అని మొక్కుకున్నారు. అమ్మవారి దయతో కలరా తగ్గిపోయింది. లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సికింద్రాబాద్ను సైనిక స్థావరంగా ఏర్పాటు చేసింది. బ్రిటిష్ రెజిమెంట్లు ఉండే ఈ ప్రాంతాన్ని ఉర్దూలో లష్కర్ అని పిలిచేవారు. అప్పటి నుంచి లష్కర్ అనే పేరు భౌగోళిక గుర్తింపుగా మారిపోయింది. అందుకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అమ్మవారికి సమర్పించే బోనాన్ని కూడా లష్కర్ బోనాలు అని పిలుచుకుంటారు భక్తులు. బోనం అంటే భక్తితో తయారయ్యే నైవేద్యం. మట్టి కుండలో ఉడికించిన బియ్యం, పాలు లేదా పెరుగు, కొద్దిగా బెల్లం, కొద్దిపాటి నెయ్యితో తయారు చేసిన నైవేద్యమే బోనం. అమ్మకు అర్పించే ఈ బోనంలో తప్పనిసరిగా వేపాకులు ఉంచుతారు. వేపాకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, వ్యాధి నిరోధక లక్షణాలు మెండుగా ఉంటాయి కనుక బోనంలో ఇవి తప్పనిసరి. బోనాన్ని పసుపుతో పూసి, పూలతో అలంకరించి, నెయ్యి దీపం వెలిగించి మహిళలంతా తలపై మోసుకొని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. లష్కర్ బోనం సమర్పణ వ్యక్తిగత భక్తినే కాదు, సమాజానికి శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలి అన్న సంకల్పంతో జరిగే సామూహిక వ్రతం. అత్యంత ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున ప్రత్యేక బోనం అమ్మవారికి సమర్పించనున్నారు. 32 జిల్లాలకు చెందిన 175 మంది మహిళా కళాకారులు మట్టి బోనం ఇస్తారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల తెలిపారు. ఇదిలా ఉంటే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలు కడతారు కనుక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.